హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. ఘటనా స్థలంలో దట్టంగా పొగలముకుంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. ఘటనా స్థలంలో దట్టంగా పొగాలముకుంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెర్లపల్లిలోని పారిశ్రామికవాడలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడే చెర్లపల్లిలోని సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సంఘటన స్థలానికి అయితే ఇప్పటికి ఇంకా ఫైర్ ఇంజిన్లు చేరుకోలేదు. అయితే రోడ్డుపై ఉన్న ఈ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా దట్టమైన పొగలతో పాటు భారీగా ఒక్కసారిగా మంటలు ఎగబడుతున్నాయి. మొత్తంగా ఎగిసిపడుతున్న మంటలతో లోపల ఉన్న కెమికల్ డ్రమ్ములు కూడా మొత్తంగా పేలిపోతున్నాయి. అది లైవ్ లో అవి చూసుకోవచ్చు. అయితే దట్టమైన పొగలతోటి స్థానికులు గురవుతున్నారు. ఆ రోడ్డు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు చేరుకోవడం జరిగింది. రోడ్డు మొత్తం కూడా పోలీసులు బ్లాక్ చేశారు. అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు పక్కనే కెమికల్స్ డ్రమ్ములు పేలిపడుతుంటే ఆ కెమికల్స్ మొత్తం కూడా వచ్చి రోడ్డు మీద పడిపోతుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వెంటనే అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకొని అది రాకపోకలు మొత్తం కూడా కెమికల్స్ ఫ్యాక్టరీ ముందు నుంచి రాకపోక పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆ ప్రస్తుతానికైతే ఆ లోపల ఉన్న డ్రమ్ములు కూడా ఒక్కొక్కరు భారీ ఎత్తున పేలిపోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఫైర్ ఫైటర్స్ చేరుకోలేదు. చేరుకున్న తర్వాత ఫర్దర్ గా యాక్షన్ చేసే అవకాశం అయితే ఇప్పటికీ దట్టమైన పొగల నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ పొగలతోటి శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది పడడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీసులందరూ వెకెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా మంటలు అదుపులోకి అయితే రాలేదు. పెద్ద ఎత్తున పొగలతో పాటు మంటలు కూడా వస్తున్నాయి. దాంతో పాటు లోపల కెమికల్ డ్రమ్ములు కూడా పడిపోతున్నాయి. పరిస్థితిని అయితే ఇప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికైతే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకున్న తర్వాత ఫర్దర్ గా ఎలాంటి ఆపరేషన్ చేయాలన్న దాని మీద చూసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.